హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఏంటా అనుకుంటున్నారా? ఆకు వచ్చేసి ఇన్సులిన్ ఆకండి. ఇది ప్రతి ఒక్క ఇంట్లోనే పెంచుకుంటున్నారు. ఇది షుగర్కి సంబంధించిందనమాట. ఇది షుగర్ని కంట్రోల్ చేసే ఆకు కాబట్టి మనం ఇది పప్పు అయితే చేసుకుందాం. చాలామంది ఫ్రై చేసుకుంటారు, పచ్చడి కూడా చేసుకుంటారు. పప్పు అయితే చేసుకుందామండి. ఒక కప్పు అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. అదైతే శుభ్రంగా కడుక్కొని ఒక 2 టైమ్స్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఆకు వచ్చేసి నేను కట్ చేస్తున్న విధంగా చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆకు అయితే దలసరిగా ఉంటుందండి. టేస్ట్కి వస్తే కొంచెం పులుపుగానే ఉంటుంది ఆకు. అదైతే ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులు అయితే వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలాగే మనం కారం తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. మీరు కారం ఎక్కువ తీసుకోవాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆనియన్స్ 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒక చిన్న చిట్కా దీంట్లోనే, పప్పు అయితే మనకి పొంగకుండా ఉంటుంది. కుక్కర్ అయితే పెట్టిన తర్వాత పైకి పొంగిపోయి కింద అంతా అయిపోతుందండి. కాబట్టి కింద అంతా మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలా పొంగకుండా మన స్పూన్ కానీ ఒక గిన్నె కానీ వేసుకుంటే పొంగకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా బాగా ఉడికిందనమాట. దీంట్లో స్పూన్ అయితే నేను పక్క తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత పప్పునైతే మెదుపుకోవాలండి. బాగా మెదుపుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో టమాటో కూడా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే టమాటో అయితే వేయలేదు. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మెదుపుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. నేను పోపుకి పైన స్క్రీన్ పైన అన్నీ చూపిస్తున్నాను. అవి అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక నేనైతే చిన్న మూకుడైతే పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే అవి బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోండి. నేను వేసాను. వేసిన తర్వాత తాలింపు పర్ఫెక్ట్గా అయిన తర్వాత మనం పప్పులు అయితే వేసేసుకోవడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఎంతో ఎంతో హెల్దీ అనమాట. షుగర్కి ఉన్న వాళ్ళకి వారంలో ఒక 3 డేస్ అయినా సరే మనం ఇలా చేసుకుంటే, ఇలా మనం తీసుకున్నామంటే కంపల్సరీగా మనకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఇలా చేసుకోండి. మీకు నచ్చితే ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే పచ్చడైనా చేసుకోవచ్చండి. ఈ ఆకు కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అలాగే లాస్ట్గా ఒక నిమ్మ చెక్క అయితే తీసుకొని నేను దాంట్లో ఒక హాఫ్ అయితే తీసుకున్నానండి. మనకి పులుపు తగ్గట్టు మనం పిండుకోవడమే, అంతేనండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో హెల్దీ, డయాబెటిక్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అనమాట. మీరు కంపల్సరీగా ఈ యోగా అయితే వాడండి. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా తగ్గుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.